ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కొరకే బండి సంజయ్ గారు మతాన్ని అడ్డు పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తే సమాజంలో విడదీయాలని చెప్పని విభజన తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని పట్టభద్రులందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రజాస్వామికవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఓవైపు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆటను కూడా రాజకీయంగా మలుచుకునే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఈ సందర్భంగా తప్పుపడుతూ గతంలో పాకిస్తాన్ను 2 సార్లు యుద్ధంలో ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుంచి విడదీసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో. చరిత్ర ఈ విధంగా ఉంటే భారతదేశ స్వాతంత్రం కోసం బలిదానాలు త్యాగాలు సంవత్సరాల కొద్దీ జైల్లో ఉన్నటువంటిది గాంధీ కుటుంబం. ఏ స్వాతంత్ర ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క నాయకుడైనా దేశం కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి పేరు చెప్పగలుగుతారా మీరు? బండి సంజయ్ గారిని అడుగుతున్నా. ఈరోజు మతాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు కేంద్ర మంత్రిగా మీరు ఉన్నారే, కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడకుండా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా గెలవాలని చెప్పని మతాన్ని అడ్డు పెట్టుకునే విధంగా మీరు మాట్లాడేటువంటి మాటలు ఎంతవరకు సహేతుకమైన వాటి సందర్భంగా చెప్తూ ఓవైపు బీసీల లెక్క ఇప్పటికీ ఎక్కడ పక్కాగా లేని సందర్భంలో మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని అనుసరించి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల లెక్క తేల్చి 56.33% ఉందని చెబితే మీరు స్వతహాగా బీసీ ఉండి స్వాగతించాల్సింది పోయి ఈరోజు అందులో కూడా మతాన్ని జోడుపెట్టి అందులో కూడా ముస్లింలకు కలిపి మీరు చెప్పనమాట. మీరు ఓబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు కానీ ఈబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు కానీ గుజరాత్లో మీరు కూడా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పోల్చినప్పుడు కానీ ఈరోజు ఓవైపు మహారాష్ట్రలో ఈ విధంగా మీరు చేసేదేమో ఒప్పు, మేము చేసేది తప్పు అన్నట్టుగా ప్రతి దాన్ని కోడిగుడ్డు మీద ఈకలు పెట్టే విధంగా మాట్లాడే విధానాన్ని మీ సందర్భంగా తప్పకూడదు. ఎమ్మెల్సీలు గెలవడానికి కోసం ఈ విధంగా నోరు జారడాన్ని మీ తీవ్రంగా తప్పకూడుతున్నటువంటి సందర్భంగా చెబుతూ ఈరోజు మేము బంగ్లాదేశ్ను విడదీసినప్పుడు కానీ పాకిస్తాన్ను ఓడించినప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారితో ఏ విధంగా భారతదేశ ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తూ ప్రజలందరూ గమనించారు. కానీ మీరు మీ మోడీ గారు పాకిస్తాన్కి వెళ్ళి నవాబ్ షరీఫ్ గారి ఇంట్లో ప్రధానమంత్రి ఇంట్లో సేమే తిని రాలేదు మా నాయకత్వం అన్నాడు. ఇది దయచేసి గమనించాలని చెప్పి సందర్భంగా బండి సంజయ్ గారు ఎన్నికల్లో గెలవడానికి ఇంత దిగజారు విధంగా మాట్లాడే మాటల్ని సమాజం తప్పవలసినటువంటి అవసరం ఉందన్న మాట సందర్భంగా చెప్తూ చైతన్యవంతులైనటువంటి ఈ తెలంగాణ బిడ్డల్ని మీరు మతోన్మాదం పేరుతో విడిదేయాలనుకుంటే అది మీతో సాధ్యం కాదని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు నిజంగా ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే నిజంగా బీసీ కులగణలపైన మీకు ఒక నమ్మకం కలగాలనుకుంటే లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పని మీరు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా రేపు జరగబోయే దేశ జనగణనతో పాటు కులగణన చేయించండి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి లెక్కలు తప్పుంటే సరిచేయండి. అది ఆలోచన లేకుండా ఈరోజు మీరు లెక్కలు తీయరు. బీసీ జనాభాలకి ఇదివరకు 1931 తర్వాత లెక్కనే లేదు. అది తీస్తే తప్పే. ప్రతిదీ ఎన్నికలు వచ్చిందంటే ఈ విధంగా బీసీలకు వ్యతిరేకంగా బీజేపీ ద్రోహం చేసే విధంగా మాట్లాడే మాటల్ని సాటి బీసీగా మీరు తప్పుపట్టాల్సింది మీరు కూడా ఈ విధంగా మాట్లాడడం సరికాదని మాట సందర్భంగా చెబుతూ ప్రజలందరూ కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 13 మాసాల క్రితం అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించే క్రమంలో ఓడిపోతున్నాం అనేటువంటి భయంతో కుయుక్తులు పన్ని ఈ విధంగా దుష్ప్రచారం చేయడాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.